హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నుల బుజ్జమ్మ సో ఈ వీడియో అయితే చాలా రోజులైందనమాట నేను ఇలా వచ్చి మీ ముందర కూర్చొని మాట్లాడనమాట లిటరల్లీ నేను చాలా వ్లాగ్సే పెడుతున్నాను ఇలా కూర్చొని మాట్లాడక లిటరల్లీ కొన్ని మంత్స్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మీకోసం ఎందుకు వచ్చానంటే రీసెంట్ టైమ్స్లో నేనైతే కొన్ని షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా సో అందులో చార్మినార్కి వెళ్ళాను కొంచెం షాపింగ్ చేశానేసి మీకు ఒక షార్ట్ అయితే పెట్టాను సో అది చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి నా ఛానల్ అయితే ఉంటుంది రీసెంట్గానే పెట్టాను అనమాట ఒక 1 వీక్ అయింది అనుకుంటా సో ఇప్పుడు నేను చార్మినార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి కొనుక్కున్నాను ఏం లేదనేసి మీకు మొత్తం చూపించాలి కదా చూపిస్తే నా కలెక్షన్ కూడా నేను ఏం కొన్నా అనేసి మీకు తెలుస్తుంది సో అందుకనేసి ఆ కలెక్షన్ జస్ట్ మినిమల్ కొన్ని మాత్రమే కొన్నాను అవే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ఏమేమి కొన్నాను ఏమి దాని కాస్ట్ ఏంటి నాకు ఒకవేళ ఇన్ కేస్ గుర్తుంటే చెప్తాను సో ఏంటి అనేసి మొత్తం డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను అనమాట సో ఇంతకు మీకు నాకు ఒకటి చెప్పండి మీకు చార్మినార్లో ఏమి ఇష్టమో కింద కామెంట్స్ అయితే చేయండి నాకైతే పిచ్చగా స్ట్రీట్ షాపింగ్ కానీ చెప్పులు కానీ ఎస్పెషల్ టాప్స్ కానీ ఆ ఇయర్ రింగ్స్ కానీ చాలా ఇష్టము నాకు ఫుల్ అవే ఎక్కువ శాతము నేను చార్మినార్ కానీ కేవీహెచ్పి లేకుంటే కోటి జనరల్ బజార్ మదీనా బజార్ ఇట్లా వెళ్ళినప్పుడు అంతా ఎక్కువ శాతం అవే షాపింగ్ చేశాను అనమాట సో అది ఒక్కొక్కరికి ఒక మెంటాలిటీ ఉంటుంది సో నాకైతే అలా ఇష్టం సో ఇప్పుడు ప్రస్తుతానికి నేనేమేమి షాపింగ్ చేశానో అక్కడ నేనైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ వచ్చేసి చిన్న బుడ్డి ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తున్నా చూసారా ఎంత బాగుందో అసలు వైట్ నా దగ్గర అసలు ఇట్లాంటివి లేవు ఇట్లా పర్ల్స్ వచ్చినవి సో ఇదైతే తీసుకున్నాడు దీని కాస్ట్ అరౌండ్ 60 రూపీస్ అనుకుంటా 60-100 పడింది ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే అంతకంటే మంచివి అయితే ఇంకా హై రేంజ్లో అయితే రావు సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు మాకు రీసెంట్ టైమ్స్లోనే పెళ్ళిళ్ళు అవన్నీ ఉన్నాయి మా ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఇది తీసుకున్నా నాకు ఇది బాగా నచ్చింది సో నేను చూపించే వాటిలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్ అయితే చేయండి సో ఇదనమాట సో మీకు దగ్గరకి అయితే చూపించేస్తాను సో ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ట్రెడిషనల్ టైప్ చిన్నగా బాగుంటుంది అనేసి అయితే నేను తీసుకున్నాను అనమాట సో పర్ల్స్ వచ్చి ఇలా చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను సో ఇలా పర్ల్స్ వచ్చి $1 అయితే వచ్చింది సో సింపుల్గా ఉన్న శారీస్కి కానీ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి అరౌండ్ 120నో 150నో పడింది నాకు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం పడలేదు సో దీనికి అయితే ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి అసలు ముత్యాలు వచ్చేసాయి చాలా బాగుంది అసలు చూడండి సో సింపుల్ శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు సో నేను అందుకనేసి ఇది చూడంగానే వచ్చేసరికి నాకు ఇలాంటి మోడల్ అసలు లేదు అనేసి ఇలా మనం చోకర్గా లాగైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా నార్మల్గా చైన్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు సో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒకటి సో నెక్స్ట్ స్టార్ ఆఫ్ ది ఐటమ్ వచ్చేసి సో ఇదనమాట నిజంగా ఇదైతే నేను బయట కానీ ఆన్లైన్లో చూసాను సేమ్ ఇదే క్వాలిటీతో 600 800 1000 అలా చెప్తూ వచ్చారు బట్ నాకేంటంటే చార్మినార్ దగ్గర చాలా తక్కువ కాస్ట్ పడింది చాలా తక్కువ కాస్ట్ సో చూడండి సో మంచిగా లక్ష్మీదేవి డాలర్ వచ్చింది చాలా బాగుంది అసలు ఇది ఏంటంటే వాళ్ళు చెప్పిన కాస్ట్కే ప్రతి ఒక్కరికి నా ముందర సేమ్ వాళ్ళు చెప్పిన కాస్ట్కి అమ్మేశారనమాట బట్ నేను ఇంకా నైట్ టైమ్స్ వెళ్ళి లాస్ట్ నేనే ఇంకా కస్టమర్ క్లోజ్ చేసేస్తున్నారు స్ట్రీట్ షాపింగ్ అంతా సో నేనైతే బార్గింగ్ చేసి భయ ప్లీజ్ అనేసి నేనైతే తీసుకున్నాను చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాక్ ఇలా వచ్చింది మనకు ఏదన్నా ఇలాంటివి ముత్యాలు ఏమైనా కలర్స్ ఉంటే కూడా ఇక్కడ వేసుకోవడానికి వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి అరౌండ్ నాకు 150 రూపీస్ అయితే పడింది నిజంగా ఈ పూసలు కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి అసలు సో ఇదన్నమాట సో మీకు చూపిస్తాను దగ్గరగా డాలర్ కూడా క్వాలిటీ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా మంచి క్వాలిటీలో అయితే ఇచ్చాడనమాట 150 అంటే చాలా చీప్ అసలు ఇది నేను చూస్తే బయట 600 అబోవ్ అయితే ఉందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను పెళ్ళిలో ఒక సింపుల్ శారీ ఒకటి ఉంది దాని మీదకి నెక్ పీస్ సెట్ బాగుంటుంది అన్నట్టు బికాస్ ఆఫ్ ఓన్లీ నెక్ పీస్ సెట్ అండ్ ప్లస్ ఏమంటారు పాపడి బిల్ల వచ్చింది అనమాట సో అందుకనేసి తీసుకున్నాను సో చూపిస్తాను సో చూడండి చూసారా
ఎంత బాగుందో అసలు, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది, హెవీగా లేకుండా. సో దీనికి వచ్చేసి కమ్మలు ప్లస్ పాపిడి బిళ్ళ రెండు వచ్చాయి. మీకు తీసి చూపిస్తాను, అలా అయితేనే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకనేసి సో పాపిడి బిళ్ళ, సో ఇలా చూడండి ఎంత బాగుందో. సో దీనికి కాంబినేషన్ కమ్మలు, కమ్మలు కూడా చాలా బాగున్నాయి. సో ఒక నిమిషం, నిజంగా ఈ పేరు వేసుకొని ఈ నెక్ సెట్ పెట్టుకొని ఈ కమ్మలు పెట్టుకుని నాకు ఈ డ్రెస్కి మ్యాచింగ్ అయినాయి కదా. వావ్ సూపర్ ఉన్నాయి అసలు, నాకు చాలా బాగా నచ్చాయి కూడా. సో ఇది వచ్చి సింపుల్ శారీస్ మీదకి ఇవి సెట్ అవుతాయి అనేసి ఇవి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర ఒకటి టిష్యూ టైప్లో ఒక శారీ ఉందన్నమాట. సో అలాంటి వాటిపైకి కొంచెం ప్లెయిన్గా వైట్గా ఉండే ఒక నెక్ పీస్ సెట్ బాగుంటుంది అన్న ఒక థాట్తో తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండింటుంది నాకు తెలిసినంత వరకు. సో ఇది చూసారా, మొత్తం ఇవి స్టోన్స్ వచ్చాయి, వైట్ స్టోన్స్. సో ఇదన్నమాట, ఇది వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అనుకుంటా. చూడండి ఎంత బాగుంది అసలు, ఈ డ్రెస్ మీదకి చాలా బాగుంది కదా. అండ్ దీంతో పాటు మనం చిన్న వైట్ పర్ల్స్ వచ్చే స్టర్ట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మనకు చిన్నగా వాళ్ళు మనకి ఇలా స్టోన్స్ వచ్చే ఇయర్ టాప్స్ లాగా ఇచ్చారనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇవి రెండు ఇలా ఇలా వచ్చేసాయి. సో ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా సింపుల్గా వేసుకొని పర్ల్స్ వచ్చిన వైట్ టాప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్లాక్ ఉంది కదా నాకు ఇప్పుడు పెట్టుకున్నవి. సో వీటికి మనం వైట్ పెట్టేసుకున్నామంటే సూపర్ సెట్ అవుతుంది. ఈ డ్రెస్ మీద చూడండి ఎంత బాగుంది అసలు, చాలా క్లాసీ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఎంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది ఇది కూడా. సో అన్నీ నచ్చింది వాటే కొనుక్కున్నాను. అక్క ఏంటక్క మీకు ప్రతి ఒక్కటి మీకు ఫేవరెటా అని అనకండి. సో నచ్చింది కాబట్టి కొన్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో నేను ఇది ఏది తీసుకున్నానంటే దాంతోపాటే ఇది కూడా జస్ట్ 100 రూపీసే అనుకుంటా. ఇది కూడా కొంచెం బాగా షైనింగ్గా ఉంది అన్నట్టు తీసుకున్నా ఇది కూడా నేను. సో ఇలా బాగుంటుంది అనేసి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, చాలా బాగా నచ్చింది. బాగా షైనింగ్ ఇస్తుంది, నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అసలు. సో దీంతో పాటు వచ్చేసి ఇలా జులికిలు వచ్చిన స్టోన్స్తో వచ్చిన కమ్మలు అయితే వచ్చేసినాయి చూసారా, బాగుంది కదా. సో మీకు కనిపిస్తుంటుంది నాకు తెలిసి, క్లియర్గానే నేను చూపిస్తున్నాను. సో ఇది కూడా జస్ట్ 100 రూపీసే, ఎక్కువ అయితే కాస్ట్. నేను చాలా స్ట్రీట్ షాపింగ్ మనం చేసేదే కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టే చేస్తాము, హై కాస్ట్ ఉంటుంది అనేసి అయితే చెయ్యము. అందుకనేసి నేనైతే ఇంకా తీసుకున్నాను, నచ్చిందనే 100, 200, 300లోనే తీసేసుకున్నాను అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు తీసుకున్నా అంటే అసలు అనుకోలేదన్నమాట ఇది తీసుకుందాము అనేసి. యాక్చువల్గా నాకు సేమ్ ఇలాంటి కొంచెం అంటే మోడల్స్ వేరు, బట్ ఇలానే ఉంటుంది నా దగ్గర చైన్. మీరు నా పెళ్లి వీడియోస్లో నా రిసెప్షన్ వీడియో చూడకపోతే చూడండి, అందులో సేమ్ జ్యువెలరీ వేసాను. బట్ అదేంటంటే గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసింది, కింద డాలర్స్ అవన్నీ డిఫరెంట్ అనమాట. నేను అందుకనేసి నాది పెళ్ళిలో నేను నెక్స్ట్ ఫంక్షన్స్ ఉంది కదా, సో పెళ్ళిలో ఒక చీర కట్టుకోవాల్సి వచ్చింది. సో ఆ చీరకు తగ్గట్టు బాగుంటుంది అన్నట్టు నేను ఇదైతే తీసుకున్నాను. సో ఇది సెట్. సో నా కలర్ శారీ వచ్చేసి ఇదే అనమాట, కొంచెం గ్రీనిష్ బ్లూయిష్ లాగా అనిపిస్తుంది. ఇది తీసుకున్నాను, బట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అనిపిస్తుంది నేనేమన్నా తప్పు చేశానా అని నా ఫీలింగ్ అనమాట. ఒకవేళ మీకు ఓకే బాగుంది అక్క, మీకు సెట్ అవుతుందనేసి అనిపిస్తే ప్లీజ్ కింద కమెంట్స్ అయితే చేయండి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు, లిటరల్లీ నేను ఇది క్వాలిటీ నేను చూసాను, నేను తీసుకున్న వాటికంటే ఇది క్వాలిటీ ఇంకా చాలా బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది, సో అందుకనేసి తీసుకున్నా. బట్ ఓకే వాడదాంలే, పోయేది ఏముంది, అంత కాస్ట్ పెట్టిన తర్వాత వాడకపోతే ఎలా. సో అందుకనేసి ఇలా అనమాట. నేను అన్ని ఇప్పుడు ఓపెన్ చేయలేను, ఎందుకంటే ఇవన్నీ వెనకాల ఇవన్నీ ఇచ్చాడు, ఇప్పుడు అన్నీ ఇవి తీయాలంటే చాలా కష్టం అనమాట. సో అందుకనేసి చూడండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి, డాలర్ సేమ్ వచ్చింది, అండ్ పాపిడి బిళ్ళ చాలా బాగుంది కదా.
సో ఇలా బ్రైడల్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఏదైనా శారీ మీదకి ఇట్లా మ్యాచింగ్ కావాలంటే కూడా మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఇది తీసుకున్నాను గ్రాండ్గా కొంచెము. ఆల్రెడీ నా దగ్గర ఒక 2-3 పేర్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే రెగ్యులర్గా అవే వాడుతున్నా. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా వాడదాము, మనమేం పెద్ద ఉన్నల్లం కాదు కదా, ఉన్న వాటిని సర్దుకుందాం అనేసి. సో అవి చాలాసార్లు వాడినాను కొన్ని ఇయర్స్ నుంచి అనేసి. సో ఈసారి కొంచెం వేరేది తీసుకుందాం అనేసి నేను ఇదైతే తీసుకున్నామంట. సో నచ్చే తీసుకున్నాను. సో దానిలో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే మళ్ళీ మా మమ్మీ చూపించలేదు. ఒకవేళ మీకు చూపించిన తర్వాత సేమ్ డిజైన్ ఉంది కదా ఎందుకు తీసుకున్నా అంటే అది ఏమైనా ఒక చిన్న రిగ్రెట్ ఫీలింగ్ అనమాట. అందుకే నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మేము ఎందుకు తీసుకున్నామంటే ఇవి దివాన్ కార్డ్ బెడ్షీట్స్ అనమాట. దివాన్కి సింగిల్ బెడ్షీట్ అయితే ఏదో వస్తుందో అదే అనమాట. దీని స్మెల్స్ ఉంటాయి, కొత్త వాటి స్మెల్స్ సూపర్ ఉంటాయి కదా అసలు. నాకైతే చాలా ఇష్టం. వీటి స్మెల్స్ అయినా, బుక్స్ స్మెల్స్ అయినా, పెట్రోల్ స్మెల్ అయినా, వర్షం పట్టినప్పుడు మట్టి స్మెల్ వస్తుంది, అవి చాలా ఇష్టం నాకు. సో ఇలా ప్రింట్ వచ్చింది మొత్తము, మీకు కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు నేను అంతా తీయాలంటే చాలా కష్టం నాకు. సో అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఇది తీసుకునేది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళకి అనమాట. సో వాళ్ళకి దివాన్ మీద ఆల్రెడీ ఉంది. సో అవి చాలా రోజుల నుంచి వాడుతున్నాము. షేడ్ కూడా అయిపోయినాయి, మొత్తం కలర్ అంతా పోయింది. సో అందుకనేసి ఇదైతే తీసుకున్నాయి. ఇది అరౌండ్ 150 పడింది అనుకో, 150నే పడింది. ఒకటి 150. సో 2 తీసుకున్నాను అనమాట. సో సారీ మీకు ఇది దీని కాస్ట్ చెప్పలేదు కదా. సో ఇది అరౌండ్ 200-1500 పడింది ఇది మొత్తం సెట్ వచ్చేసి. సో ఇది వర్తా కాదా మీకు ఏమైనా తెలిస్తే కింద, మీకు ఏమైనా తెలిసింటే కింద కమెంట్స్ అయితే చేయండి. నాకైతే వర్త్ అనిపించింది. సో అందుకనేసి నేను తీసుకున్నాను. సో అదనమాట మ్యాటరు. సో దీంతో పాటు ఏదైతే మేము తీసుకున్నామో దివాన్ కోసం బెడ్షీట్, సో దాంతోపాటు మేము ఇది కూడా తీసుకున్నాం అనమాట. సో ఈ ప్రింట్ అయితే చాలా బాగుంది అసలు. మీకు ఫుల్గా చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఇలా వచ్చింది మొత్తం లైన్స్ వచ్చాయన్నమాట. సో చూడండి, ఇక్కడ పైన అంతా ప్లెయిన్ వచ్చి ఇక్కడ మొత్తం ఇట్లా చెక్స్ లాగా వచ్చేసింది. కింద వరకు అలానే వచ్చింది మొత్తము. సో ఇది చూడండి, నేను మొత్తం చూపిలేకుంటున్నా అందుకనేసి ఇలా అయితే వచ్చింది. నిజంగా చాలా బాగుంది అసలు. లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను నేను. బాగా చూడండి ఎంత పొడుగు ఉందో అసలు, చాలా పొడుగు ఉంది. ఇది సరిపోతుంది మా యొక్క దివాన్ కాటికి. సో అందుకనేసి ఇది తీసుకున్నా నేను, నచ్చి కాబట్టి 150 కాబట్టి 300 2 కలిపి. సో ఇది 2 తీసేసుకున్నాను. అండ్ లాస్ట్ అందరికీ ఏమంటారు, ఏదో ఒక పిచ్చి ఉంటుంది కదా. నాకైతే బట్టలన్నా, జ్యువెలరీ అన్నా, చెప్పులన్నా ఫుల్ పిచ్చి అసలు. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. అమ్మాయిలకి ఉండేది ఆ పిచ్చి కదా. సో నాకు కూడా అలానే అనమాట. సో అలానే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఏదో కొనాలన్నట్టు కొన్నాము. బట్ ఇంకా చూడంగానే నాకు నచ్చేసింది ఫుల్గా. చూడండి నా స్లిప్పర్స్. సారీ, ఇది ఇట్లా సూపర్ ఉన్నాయి కదా, చాలా బాగుంది కదా అసలు. నేను ఈ మోడల్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. అండ్ ఇవి కూడా నిజంగా ఇవి చూడడానికి పైన కొంచెం గట్టిగా ఉన్నట్టుంది. బట్ వేసుకొని ట్రై చేసి ఉంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ కింద బేస్ కూడా చాలా స్మూత్ ఉందన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంది. ఏమైనా మనకి పెయిన్స్ ఉన్నా కూడా రిలీఫ్ అయ్యేలాగా ఉందన్నమాట. చాలా నచ్చింది నాకు ఇది. సో అందుకనేసి ఈ 2 అయితే తీసుకున్నా ఉంటారు, ఒక జత అయితే తీసుకున్నా అనమాట. ఇది బాగుంది. ఇది వచ్చేసి 150 అనుకుంటా, 150 150 200 150నే పడింది. ఇది చూడండి చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. దీనిలో బ్లాక్ అండ్ గ్రీన్ ఉంది. బ్లాక్ రొటీన్గా వాడతాం కదా, ఎందుకనేసి బ్లాక్ అయితే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఆఫీస్ వేర్కి కొంచెం షూస్ లేవనేసి ఇదైతే తీసుకున్నాను. బట్ నాకు ఈ షూస్ చూడంగానే ఏమనిపించింది అంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం బ్లాక్ షూస్ ఏవైతే వేసుకుంటాం కదా, సో అలా అనిపించింది. బట్ ఓకే, బాగుంటుంది జీన్స్ మీదకి అలా అనేసి నేను తీసుకున్నా ఇది కూడా. సో ఇది చూడండి, పేపర్ అంతా వస్తుంది. సో ఇది సో ఇది లోపల నిజంగా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది అసలు, స్మూత్గా ఉంది, చాలా బాగుంది. వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంది. నేను కూడా వేసుకొని ట్రై చేశాను అక్కడ, చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. సో ఇది అరౌండ్ 200 అట్లా పడింది. 200, అది 150, ఇది 200 కాదు, సారీ అది 200, ఇది 300, మొత్తం 500 తీసుకున్నాడు. అవును, ఇది 300 షూ వచ్చేసి, అది వచ్చేసి 200 అనమాట. సో అరౌండ్ 500 ఇచ్చి 2 తీసుకున్నాడు. నాకు ఇవి 2 బాగా నచ్చాయి.
ఇదైతే ఫైనల్గా చిన్న షాపింగ్ హాల్ అనమాట. సో మీకోసం చాలా రోజులైంది షాపింగ్ హాల్ కానీ ఇట్లా ఏమి చూపేక చాలా నాకైతే బిజీ షెడ్యూల్ అవ్వడం వల్ల నేను అసలు ఏవి చేయలేకపోతున్నాను. సో అందుకే మీకోసం అనేసి సో ఇప్పుడు నేను చార్మినార్కి వెళ్ళి తీసుకున్నవన్నీ మీకు అయితే చూపించాను. ఇంకోటి ఏంటంటే మేము ఈ మధ్య ట్రెండ్ అయింది కదా శారీస్కి బార్డర్ వేసి లేస్ వేసి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా. సో అయితే తీసుకున్నాము. బట్ ఏంటంటే ఆ లేస్ని మా మమ్మీకి ఇచ్చి పంపించేసాను. తను వచ్చింది ఒకసారి తను స్టిచ్చింగ్ చేయిస్తుంది అనేసి ఇచ్చి పంపించేసినాను. సో అది చూపించడం లేదు నేను. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఆ శారీని కట్టుకున్నప్పుడు నేను ఆ 2 శారీస్ మీదవి నేనైతే చూపిస్తాను అనమాట. సో ఇప్పటికైతే నేను కొన్న షాపింగ్ అంతే ఇది. సో వీటిలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్ అయితే చేయండి. సో అంతే, ఇంకా ఈ వీడియో చాలా సింపుల్గా చేయాలనుకున్నా. సో అందుకనేసి సింపుల్గా చేశాను. సో ఇట్లాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలి అంటే కింద కామెంట్స్ అయితే చేయండి. సో ప్రస్తుతానికైతే నా బిజీ షెడ్యూల్ వల్ల నాకు అసలు టైం కుదరకపోవడం వల్ల ఓన్లీ వ్లాగ్స్ వరకే చేస్తున్నాను నేను. ఎలాంటివి ఇంట్లో చూపించడానికి కానీ ఇంకా లైక్ చాలామంది చాలా రకాలుగా చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు. నేను ట్రై చేస్తున్నా బట్ అంత కుదరడం లేదు నాకు. అందుకనేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇది ఉంది కదా ఇవి చూపిద్దాం మన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే నేను ఇవైతే షాపింగ్ వీడియో అయితే మొత్తం అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వీటన్నిటిలో మీకు ఏం నచ్చాయో కింద కామెంట్స్ అయితే చేయండి. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అందుకనేసి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అండ్ మీకు ఏది నచ్చినా ప్లీజ్ దయచేసి కమెంట్స్ అయితే చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.